బ్రదర్ పగడాల ప్రవీణ్ గారు వారి మరణం విన్నప్పుడు మనసు కలచివేసింది. కారణం, ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘానికి, భారతదేశ క్రైస్తవ సంఘానికి కూడా తీరని లోటు ఆయన మరణం. ఆయన బైబిల్ పండితుడు, వక్త, సిద్ధాంతి, వేదాంతి, రచయిత, లేఖన ఔపాసకుడు, వితరణశీలుడు, వివిధ కోణాల్లో సాంఘిక సేవను కూడా చేస్తున్న మహోన్నత భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన మరణించడం మానవ క్రౌర్యానికి, మానవ మృగనైజానికి, మానవ దాష్టీకానికి, మానవ దౌర్జన్యానికి, మానవ దుండగానికి, పశు ప్రవృత్తికి అద్దం పడుతుంది. వాస్తవానికి ప్రవీణ్ పగడాల గారు అనేక అంశాలలో డిబేట్లు జరిగించిన, ఆ డిబేట్లలో అవతల గ్రంథాలలో ఉన్న దానిని బట్టి, రాసిన దాన్ని బట్టి మాట్లాడాడు కానీ తాను విమర్శ చేసినవాడు కాదు, లేనిదాన్ని చెప్పినవాడు కాదు. ఉన్నదాన్ని కూడా ఒప్పుకోనప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు, ప్రతీకారాలు జరుగుతాయని ఇప్పుడు కళ్ళారా మనం చూస్తున్నాం. ఆయన మంచితనాన్ని, ఆయన జ్ఞానాన్ని తట్టుకోలేక, ఆయన అగుపరిచిన జ్ఞానాన్ని తట్టుకోలేక ఆయన్ను సంహరించారు అని భావించబడేంతగా ఆయన మరణం మన కళ్ళ ముందు కనబడుతుంది. ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో స్పందించి నిజాన్ని నిగ్గు తేల్చకపోతే ప్రభుత్వాల అసమర్థత కూడా వెల్లడైనట్లవుతుంది. ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయాలి, సేవకునికి న్యాయం చేయాలి, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి. మరొక సంఘటన ఇలా జరగకుండా ఉండడానికి ప్రభుత్వాలు తప్పకుండా తగిన చర్య తీసుకోవాలి. సోషల్ మీడియాలోనూ ఇతరత్రా మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఒళ్ళు జల్దరిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి, రోమాలు లెక్కబడుచుకుంటున్నాయి. విన్నవాళ్ళకి వాళ్ళు కోపోద్రిక్తులయ్యేంతగా అవతల వారు రెచ్చగొడుతున్నారు. ఆయన మరణించినా కూడా ప్రభుత్వం వీటి పక్షంగా ఎలాంటి స్పందన కానీ, ఒక హెచ్చరిక కానీ జారీ చేసినట్టు కానీ, అటు వారిని పట్టుకొని లేకపోతే అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసినట్టు కానీ లేదు. చిన్న చిన్న అంశాలకు ఎంక్వైరీ చేసి, ఇప్పుడు మనం చూస్తున్న వార్తల్లో చిన్న చిన్న అంశాలు, ఎప్పుడో జరిగిన సంగతులకు ప్రభుత్వాలు ఛేదించి రిమాండ్కి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక అమాయకుణ్ణి చంపినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనే ప్రశ్న ప్రజల ముందు ఇప్పుడు చర్చలో ఉంది. అందుచేత ప్రభుత్వాలకు నేను చేతులెత్తి మనవి చేసేది ఏమిటంటే, తప్పకుండా న్యాయం చేయండి అని మనవి చేస్తున్నాను. అంతేకాదు, ప్రవీణ్ పగడ గారు విడిచిన కుటుంబానికి ప్రభు అనే దేవుడు నెమ్మది, శాంతి, సమాధానం, ఓదార్పు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి. ఆయన సతీమణికి ఉన్నటువంటి విశాల హృదయం, ప్రేమతత్వం అది వర్ణనాతీతం అండి. గ్రహం స్టెయిన్ భార్య, ఆమె ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో తన భర్తను చంపిన వారిని గూర్చి, ఈమె కూడా
అంతటి బలమైన స్టేట్మెంట్ ఇచ్చింది. నేను వారిని క్షమిస్తున్నాను, నేను వారి మీద కేసు పెట్టను అని. ఈ మనసు యేసుక్రీస్తు కలిగిన మనసు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్న మనసుతో ఆమె చేసిన ఉద్ఘాటన చాలు మనకు ఆమె విశాల హృదయాన్ని అర్థం చేసుకోవడానికి. ప్రభువైన దేవుడు ఆమె విడిచిన కుటుంబానికి, ఆ ప్రవీణ్ పగడాల గారు విడిచిన కుటుంబానికి, ఆమెకు, ఆమె పిల్లలకు, అలాగే ఆయన పెంచుతున్న అనాథలకు, ఆయన విడిచిన పరిచర్యకు దేవుడు తోడుగా ఉండి ఓదార్పిచ్చి ఆదరించునుగాక. ఆమేన్.